హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. కనకాంబరం ఫ్లవర్స్ అయితే ఈరోజు చాలా వచ్చినాయి. ఇక్కడ కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్కి వస్తున్నాను, కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇప్పుడు కాస్మోస్ ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి, ఇయర్ అంతా వస్తాయి ఈ ఫ్లవర్స్. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ ఈరోజు చాలా ఎక్కువ వచ్చినాయి. ఇవి సమ్మర్లోనే ఎక్కువగా వస్తాయి, ఇయర్ అంతా వస్తాయి ఫ్లవర్స్. కలర్ అయితే చాలా బాగున్నాయి. వైట్ చామంతి కొమ్మలు పెడితేనే చాలా బాగా వస్తున్నాయి. చామంతి ఫ్లవర్స్ ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి, మొగ్గలు కూడా చాలా వచ్చినాయి. ఈ ప్లాంట్ కూడా చాలా బుషీగా వచ్చేసింది. అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే చాలా బాగా వస్తుంది. ఈ చామంతి ఫ్లవర్స్ మొగ్గలుగా ఉన్నప్పుడు కొన్ని కొమ్మలు కట్ చేసి ఏదైనా బౌల్లో, ట్రేలో, చిన్న కుండీల్లో పెట్టుకున్నా సరే ఒక బొకే లాగా చాలా బాగా వస్తాయి. మొత్తం ఒకేసారి విప్పుతాయి, రూట్స్ వస్తాయి. మళ్ళీ అవి తీసుకుని కొత్త మొక్కలుగా కూడా పెట్టుకోవచ్చు. రాధా మనోహరం ఫ్లవర్స్ ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. వైట్, పింక్ చాలా బాగుంటాయి ఇవి. వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి ఒంటరెక్క, వీటిల్లో ముద్దయి ఉంటాయి. పారిజాతం ఫ్లవర్స్ కార్తీక మాసం నుంచి పారిజాతం ఫ్లవర్స్ డైలీ వస్తున్నాయి. ఇలా రాలిపోయినవే తీసుకోవాలి, కింద పడిన ఫ్లవర్స్ ఇలా రాలినవే తీసుకోవాలి. చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ అయిపోయినాక మొత్తం కటింగ్ వేస్తే మళ్ళీ స్టార్ట్ అయినాయి. కొన్ని పింక్ ఫ్లవర్స్, ఇవి సీడ్స్ పడి వచ్చినాయి. శ్రీలంక మల్లి, సువర్ణ గన్నేరు ఫ్లవర్స్. ప్లాంట్ కూడా మంచిగా ఎదిగింది, పెద్ద ప్లాంట్ అయింది. వీటి సీడ్స్ ఎల్లో కలర్లో వస్తే అవి రెడీ అయినట్టు అవి తీసుకుని నార్బోసేసుకోవచ్చు కావాలంటే. చాలా బాగా వస్తాయి ఇవి. ఫ్లవర్స్ కూడా ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. కొన్ని ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఈ ట్రేల్లో కొన్ని సీడ్స్ పెట్టాను కదా, స్టార్ట్ అయినాయి, ఇక్కడ వస్తూ ఉన్నాయి. డ్రై అవ్వకుండా లైట్గా వాటర్ చల్లుతూ ఉంటాను. చిక్కుడు మొక్క చాలా చిన్న చెట్టు, కాయలు కూడా వచ్చేస్తున్నాయి. చెట్టు చిక్కుడు, అవి క్రీపర్ కాదు. చిక్కుడు గింజలు ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇంకా జూన్లోనే పెడితే వర్షాలకి చెట్టులేమో బాగా ఎదుగుతాయి, గుబురుగా వచ్చేస్తాయి. కాయలు అప్పుడే రావు, ఇప్పుడు పెడితే ఇంకా బాగా వస్తాయి. తోటకూర వచ్చింది. వీటిల్లో మట్టి అంతా గట్టిగా అయిపోయింది. కొన్ని మొత్తం మట్టి అంతా మార్చేసి ఆ మొక్కలన్నీ తీసి చిన్న డబ్బాలో పెట్టేసి వాటర్ జల్లు ఉంచాను. మళ్ళీ ఇవి పెట్టేస్తాను. ఈ లీపు, ఈ ఆకు బ్రహ్మకమలం ఆకు, ఆకు పెడితే వచ్చేస్తుంది. మొత్తం మట్టంతా అన్నిట్లో మార్చేశాను. వాషింగ్ మిషన్కి వచ్చిన లిక్విడ్ డబ్బాను అలా కట్ చేసుకున్నాను. హోల్స్ పెట్టాను. హోల్స్ కంపల్సరీగా ఉండాలి. ఆ హోల్స్ దగ్గర ఏమైనా కొబ్బరి పిచ్చి కానీ ఏమైనా రాయి ముక్కలు కానీ పెడతాను, మట్టి కిందకి వెళ్ళిపోకుండా. హోల్స్ కూడా పూడిపోకుండా ఉంటాయి. ఇవన్నీ నలగొట్టేసి మొత్తం మట్టి ఆరినాక మళ్ళీ పెట్టేస్తాను. ఇంకా వీటిల్లో ఇప్పుడు ఏ పెట్టినా చాలా బాగా వస్తాయి. వర్షాలు బాగా పడుతున్నాయి. ఆకుకూరలు అయితే వర్షంలో పెడితే డైరెక్ట్గా పడిపోతున్నాయి. ఇంకా వేసుకున్న డైరెక్ట్గా వర్షంలో పెట్టకుండా
ఉంటే చాలా బాగా వస్తాయి. ఈరోజు సన్ ఇంకా రాలేదు, సన్ లేదు, మబ్బు పట్టేసింది బాగా. ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పినాయి. కలర్ అయితే చాలా బాగుంటాయి ఇవి. లాస్ట్ ఇయర్ మొత్తం నేను ఇవే పెట్టాను, ఈ కలరే. ఈ ఇయర్ లెమన్ ఎల్లో కూడా పెట్టాను. ఈ ఇయర్ ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. కారబ్బంత్ ఉంటాయి కదా వీటిల్లో, అవి కూడా పెట్టాను. ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు. చాలా బాగా విప్పినాయి ఇక్కడ. ఈ ఫ్లవర్స్ పేరు చంద్రకాంతం ఫ్లవర్స్. ఈవినింగ్ టైంలో వస్తాయి. కలర్స్ చాలా ఉంటాయి వీటిల్లో. ఎల్లో, బ్లాక్ సీడ్స్ వస్తాయి ఫ్లవర్స్ కొయ్యకుండా వదిలేస్తే. కొన్ని వైట్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ కూడా కొమ్మలు పెట్టుకోవచ్చు. ఈ ప్లాంట్ చాలా బాగా వస్తుంది కొమ్మ పెడితే. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. కొమ్మలు క్రాస్గా కట్ చేసి ఇసుకలో పెడితే త్వరగా వచ్చేస్తాయి రూట్స్. 1 మంత్ వదిలేసేయాలి.